వరకు ఏమి ఉంటే ఒక కుటుంబం చెడిపోతుందైనా, కానీ ఏమి ఉంటే ఒక కుటుంబం బాగుపడుతుందో చెప్తారు. ఎఫెసీ పత్రిక 4:1 ఒక మంచి మాట. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ గలవారై మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా సంపూర్ణ వినయముతోనూ దీర్ఘశాంతముతోనూ నడుచుకొనవలనని అంటాడు భక్తుడు. మీలో ఏముండాలో తెలుసా? సమాధానం అనే బంధం ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత మీలో ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత నీలో ఎప్పుడు ఉంటుందో దీర్ఘశాంతం ఉంటుంది, వినయం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కుటుంబంలో నివసించే వ్యక్తుల మధ్య ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఈ 9 రకాలైనటువంటి ఫలం, ఆత్మ ఫలం ఆ కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో కల్మషానికి చోటు ఉండదు. ఆ కుటుంబంలో చెడు చేయాలనే ఆలోచన కలగదు. పరిశుద్ధ గ్రంథాలు ఎవరైనా అలా కుటుంబం కోసం పాకులాడిన వ్యక్తి ఉన్నారా అంటే కానాను స్త్రీ. తన బిడ్డ చచ్చిపోయే పరిస్థితి వస్తే ఆమె బ్రతికించుకోవాలన్న ప్రేమ, నా బిడ్డ బాగుపడితే చూడాలన్న సంతోషం, ఆమె ఎవరి దగ్గరికి తీసుకెళ్ళింది తెలుసా? దేవుని పాదాల దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభా నా బిడ్డను కరుణించండి. కారణం ఆ బిడ్డ మీద ఆమెకున్న ప్రేమ. శిష్యులు వచ్చి రికమెండ్ చేస్తారు, అయ్యా యేసు ప్రభు, ఆ కానాను స్త్రీ దగ్గర నుంచి అరుస్తుందయ్యా, ప్రభా ప్రభా నా బిడ్డను కరుణించన్నా సరే దేవుడు ఆమె వైపు చూడు. ఇజ్రాయెల్లో నివసించిన వారి దగ్గరికి నేను వచ్చాను, అయినా కూడా ఆమెలో ఏమి తగ్గలేదు తెలుసా? దీర్ఘశాంతం తగ్గలేదు, ఆమెలో ఆశా నిగ్రహం తప్పలేదు, ఆమెలో ఉన్న మంచితనం, ఆమెలో ఉన్న సాత్వికత, ఆమెలో ఉన్న ప్రేమ, ఆమెలో ఉన్న సంతోషం, ఆమెలో ఉన్న సమాధానం, ఆ బిడ్డ బ్రతికితే చూడాలన్న సంతోషం. స్త్రీలైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, చిన్నవారైనా నీలో ఉన్న ప్రేమ నీ కుటుంబాన్ని కట్టాలి. నీలో ఉన్న సమాధానం నీకు భవిష్యత్తుని ఇవ్వాలి. నీలో ఉన్న దీర్ఘశాంత విజయాన్ని ఇవ్వాలి. కోరుకున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేదు, కోరుకున్న ఉద్యోగం నాకు రాలేదు, కోరుకున్నట్టుగా నాకు నా భవిష్యత్తు రాలేదని మనసు లోపల శోభత పడిపోయి ఈ రోజున అమాయకంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాను. వచ్చేదేంటో తెలుసా? నీతోటి నీ ఆత్మఫలం, ఈ భూమి మీద నువ్వు సంపాదించుకున్న ప్రేమ, నలుగురితో నువ్వు కలిసి బ్రతికిన సమాధానం, ఈ భూమి మీద నువ్వు చూపించిన దీర్ఘశాంతం, ఆత్మఫలం రేపటి రోజున నేను పరలోకంలో ఒక పౌరుడిగా కూర్చుండబెడుతుంది. ఇవన్నీ కానాను స్త్రీలో ఉండబట్టే ఆ కానాను స్త్రీ యొక్క కోరికను నెరవేర్చాయి. ఒక తల్లిగా నీలో ఉన్న ప్రేమ, ఒక తండ్రిగా నీలో ఉన్న దీర్ఘశాంతం, ఆయన నామానికి శాశ్వత మహిమ మన కుటుంబం ద్వారా కలగాలన్నా, మన కుటుంబం ఆయన సన్నిధిలో స్థిరపడాలన్నా, ఆయన ఆశీర్వాదం ఉంది మన కుటుంబం బాగుపడాలి అన్నా, మన కుటుంబంలో కల్మషం ఉండకూడదు, మన కుటుంబంలో శుద్ధి చేయబడని హృదయం ఉండకూడదు, విశ్వాస విషయంలో అటు ఇటు తొలికే హృదయం ఉండకూడదు, యథార్థ హృదయం కావాలి. అప్పుడు ఆయన సన్నిధానికి చేరుతుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా మీలో ఉండాలి. మీలో ఉన్నప్పుడే ఆ రోషం కలిగిన దేవుడితో తరతరాలు ఆయన ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.